మాట యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇజ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిడుదలిచ్చి తిని నేను యెహోవాను మరి ఏ దేవుడునూ లేడు నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. కృపగలిగే తండ్రి నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నీ కృపలోనైనా ఈ యొక్క తండ్రి ఉదయకాలం ప్రభువా చదవబడిన మూల వాక్యాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాను. నిలబడుతున్న దాసుడు నిమిత్త మాత్రుడయ్యా, నా కుడి పక్కన మీరుండి పరిశుద్ధాత్ముడా సంఘానికి బోధకుడుగా మీరుండండి తండ్రి. నీకు స్తోత్రాలు. నా కంట స్వరాన్ని మీరు స్వాధీనపరచుకోండి. నా ముఖాన్ని మరుగుపరిచి మీ తేజవంతమైన ముఖము చేత నా హృదయాన్ని వేదిక చేసుకొని నీ బిడ్డలతో మీరు ముచ్చటించి మహిమను పొందమని యేసు నామములో ఈ ప్రార్థన పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పండు కూర్చోయ్యా ఇటు గదిలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొకసారి మాట చదువుదాం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. ఏమిచ్చారట? అందరూ చెప్పాలి. ఏమిచ్చారట? నేను నిన్ను ఎరగకుండినప్పటికీ నీకు ఏమిచ్చారట? అందరూ చెప్పాలి. ఏమిచ్చారట? బిరుదు అన్నది ఒకసారి అన్నమాట. బిరుదు అన్నది ఒకసారి. బిరుదు. ఈరోజు మన అంశం ఏంటంటే బిరుదులు అన్నది ఒకసారి. బైబిల్లో ఒక 3 భక్తులకు దేవుడు 3 బిరుదులు ఇచ్చాడు. ఈ 3 బిరుదుల నుంచి మన ఆత్మీయ జీవితంలో ఈరోజు ఒక 3 ఆత్మీయ సత్యాలను ఈ ఉదయకాలం మనం ధ్యానించుకున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు. యాకోబుకి ఇజ్రాయేలు మొదటి పేరు యాకోబు. లాబానింటికి వస్తూ ఉన్నప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర ఈ యొక్క యాకోబు రాత్రంతా కోసాడుతూ ఉంటున్నాడు. రాత్రి తండ్రి పాదాలు పట్టుకుని, ప్రభువా యాకోబు అనగా మోసగాడు, ఈ మోసగాన్ని కాస్త ఇజ్రాయేలుగా మార్చని ఆ ఎబ్బోకు రేవులో రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు యాకోబు. యాకోబు తెల్లవారుతూ ఉంటుందిగా దేవుడు యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా మార్చేమంటున్నాడంటే, నేనే ఏర్పరచుకున్న ఇజ్రాయేల్ని అని దేవుడు కిందికి వచ్చేసరికి ఏమంటుంటే, నిన్ను పేరు పెట్టి పిలిచింది నేనే అని చెప్పి నీకు ఒక బిరుదులు ఇస్తాను. ఏమిస్తానంటున్నాడు? ఏమిస్తానంటున్నాడు? బిరుదులు అన్నాడు. ఒకసారి బిరుదులు ఇస్తానంటున్నాడు. నీకు లోకంలో కొన్ని బిరుదులు ఉన్నాయి, చెప్తా వినాలి. ఈ తెలంగాణ రాష్ట్రము ఇద్దరికి నంది అవార్డ్స్ అని ఉండేది. ఈ నంది అవార్డ్స్, నంది బిరుదులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నంది అవార్డ్స్ అని కొన్ని బిరుదులు ఇస్తూ ఉండేవారు. అది కాస్త ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అయిపోయాక అది గద్దరు బిరుదులుగా మార్చబడింది. ఏ బిరుదులవి? గద్దరు. ఇది రాష్ట్రానికి సంబంధించిన బిరుదులు. ఇది కొంచెం మరలా దేశానికి వెళ్ళాక కొన్ని బిరుదులు ఉంటాయి మరలా. అవి రాష్ట్రం వారు ఇచ్చేవారు కాదు. అవి పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న. ఇవి ఎవరిస్తారంటే రాష్ట్రపతి ఇస్తారు. ఎవరిస్తారు చెప్పండి? అమ్మ చెప్పాలి. ఎవరిస్తారు ఇవి? రాష్ట్రపతి కొన్ని బిరుదులు ఇస్తూ ఉంటాయి. అలా ఇస్తున్న క్రమంలోనే 1954 సంవత్సరంలో మొదటి భారతరత్న అవార్డులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి కాలక్రమేణా సంవత్సరం అందరికి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాయి. మన రీసెంట్ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి కొన్ని బిరుదులు ఇచ్చారు. అయితే ఇవి దేశానికి సంబంధించిన బిరుదులు ఉంటున్నాయి. మదర్ తెరెసాకి భారతరత్న అవార్డు ఇచ్చారు. ఏ రత్న? బిరుదు. ఏ రత్న? అది భారతరత్న అవార్డు ఇచ్చారు. అవార్డు, బిరుదు అనేది అవార్డు. అదే ప్రపంచానికి వెళ్ళినట్లయితే నోబెల్ బహుమతులు ఇస్తారు. ఏ బహుమతులు ఇస్తారు?
రాష్ట్రానికి సంబంధించిన బిరుదులు కొన్ని ఉన్నాయి, దేశానికి సంబంధించిన బిరుదులు కొన్ని ఉన్నాయి, ప్రపంచానికి సంబంధించిన బిరుదులు కొన్ని ఉంటున్నాయి. ఈ 3 బిరుదుల కంటే శ్రేష్టమైన బిరుదులు ఈరోజు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడతా ఉంటున్నా. అందులో ఇప్పుడు మనం చదువుకున్న మాటలో ఒక మాట ఏమంటున్నాడంటే, నేను మీకు బిరుదులు ఇస్తాను. ఏమి ఇస్తాను చెప్పండి అమ్మ, చెప్పాలి. ఏమి ఇస్తాడు? బిరుదులు ఇస్తానంటున్నాడు. ఆ బిరుదులు బైబిల్లో ఇదే యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం ఏంటి వచ్చింది చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 41:8. నా సేవకుడైన ఇజ్రాయేలు, నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, మీరు ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేస్తాను, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుని స్తోత్రం. కొద్ది నిమిషాలు ఇక్కడ చూద్దాం. ఇక్కడ మొదటి బిరుదు, 3 బిరుదులు చెప్తానని చెప్పాను కదా. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు అబ్రహాం. ఆ వ్యక్తి పేరు ఏంటో చెప్పండి, అందరూ చెప్పాలి. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? ఈ అబ్రహాముకు దేవుడు ఇస్తున్న బిరుదు, అబ్రహాముకు సాక్షాత్తు దేవుడు ఇస్తున్న బిరుదు. ఏమంటున్నాడు? నా స్నేహితుడైన, అందరూ చెప్పాలి, నా స్నేహితుడైన అబ్రహామా అని దేవుడు అబ్రహాము గురించి సాక్ష్యం చెప్తా ఉంటున్నాడు. ఈరోజు మొదటి బిరుదు స్నేహితుడు అన్నాడు. ఒకసారి 3 బిరుదులు చెప్తానన్నా కదా, అందులో మొదటి బిరుదు స్నేహితుడు. ఎవరు చెప్పండి? ఇంతకంటే శ్రేష్టమైన బిరుదు ఎవరన్నా ఉంటారో చెప్పండి. నోబెల్ బహుమతి ఏమిటి? భారతరత్న మీద ఒక కాస్య పలకం మీద భారతరత్న సమ్మతం పెట్టి ఆ పలకం ఇస్తాడు. అదంతే, అది దేనికి పనికిరాదు. కొంతమంది భారతరత్న ఇచ్చిన వాడు కోపం వచ్చి రిటర్న్ చేస్తారు. అయితే ఈరోజు చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే, అబ్రహాముకు దేవుడిస్తున్న బిరుదు స్నేహితుడు అన్నాడు. ఒకసారి అందరూ చెప్పాలి. ఏ బిరుదుది? స్నేహితుడు, ఫ్రెండ్. ఒక ఫ్రెండ్ దేవుడే అబ్రహాముతో అంటున్నాడు, నేను నీకు ఫ్రెండ్, నేను నీకు స్నేహితుడును అని దేవుడు అబ్రహాముతో సెలవిస్తున్నాడు. అసలు ఈ అబ్రహాముకి దేవుడు ఏ విధంగా స్నేహితుడయ్యాడు? ఒక మనిషిని పట్టుకొని దేవుడు స్నేహం చేసే అంత ఆ సంబంధాలు ఎలా ఏర్పడ్డాయో కొన్ని ఆత్మీయ జీవితంలో అబ్రహాం జీవితంలో మనం ధ్యానించుకున్నాం ఇదే. అయితే తెరాహు కుమారుల్లో ఒక వ్యక్తి పేరు అబ్రహాం. అబ్రహాం తండ్రి పేరు ఏం పేరు చెప్పండి? తెరాహు అన్నది. ఒకసారి ఈ తెరాహు కుటుంబం ఏం చేస్తా ఉందంటే, విగ్రహాలు అమ్ముకునే కుటుంబం ఇది. విగ్రహాలు చేసుకుని ఆ ఊరూరు తిరుగుతూ, ఈరోజు మన ఊర్లలోకి వచ్చి ఏ విధంగా కొన్ని వస్తువులు అమ్ముతూ ఉంటారో, అబ్రహాము తన తండ్రి చేసిన విగ్రహాలన్నిటినీ తీసుకొని ఊరూరు తిరిగి విగ్రహాలను అమ్ముతూ ఉంటేవారు అబ్రహాం. ఆ తెరాహు చేసిన విగ్రహాలన్నిటిని అమ్ముకునే క్రమంలో ఏం జరుగుతూ ఉందంటే, ఈ యొక్క అబ్రహాం అన్ని విలేజ్లు తిరుగుతూ ఉంటున్నాడు. అన్నిటి మీద బొమ్మలు పెట్టుకొని ఊరూరు తిరుగుతూ ఉంటున్నాడు. ఊరు తిరుగుతూ ఉంటే సడన్ గా అబ్రహాముకు ఒక స్వరం వినిపిస్తూ ఉంది, అబ్రహామా, నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టు. ఏ దేశం? నీ సొంత దేశాన్ని విడిచిపెట్టు అని మొదటిగా అనుకుంటూ నీ బంధువులను విడిచిపెట్టాలి. ఎవరిని విడిచిపెట్టాలి? అని అందరూ చెప్పాలి. ఎవరిని విడిచిపెట్టాలి? నీ సొంత దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ స్నేహితులను విడిచిపెట్టు, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నీవు చూపెడుతున్న దేశాన్ని నువ్వు బయలుదేరు అని ఒక స్వరం వినిపిస్తా ఉంది అబ్రహాంకి. అప్పటివరకు అబ్రహాంకి ఇలాంటి అనుభవం లేదు. అబ్రహాం అప్పటి వరకు విగ్రహారాధనలో ఉండేవాడు, విగ్రహాలు అమ్ముకునేవాడు అని ఆ విగ్రహాలన్నిటిని లైన్ గా పెట్టి ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తా ఉన్నాను వింటా ఉంటున్నాడు. ఈ స్వరం ఈ విగ్రహాల నుంచి రావట్లేదు. అందుకనే కను నుండి చూడవు, చెవి నుండి వినవు. ఆ విగ్రహాల నుంచి ఎలాంటి స్పందన లేదు అని ఇది ఎక్కడి నుంచి వస్తా ఉందని మరలా ఆకాశం వైపు చూస్తే ఆకాశం నుంచి ఒక స్వరం వినిపిస్తా ఉంది, ఈ దేశాన్ని విడిచిపెట్టు, ఈ ప్రజల్ని విడిచిపెట్టని అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. బిడ్డలారా, మీ అందరూ చెప్తాం ఒక మంచి మాట తెలుసా? అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. ఏం చేయబడ్డాడు చెప్పండి ఒకసారి. అనందరూ చెప్పాలి. ఎవరు?
అప్పటి వరకు అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు. కానీ దేవుని మాటకు లోబడి అబ్రహాము ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటున్నాడు. సాగిస్తూ ఆ పాలిక లోపవలసిన దేశాన్ని బయలుదేరుతూ ఉంటున్నాడు. అలా వెళ్తున్న క్రమంలో బలిపీఠాలు కట్టాడు, దేవునికి ఇష్టమైన కార్యాలన్నీ చేశాడు. అబ్రహాము ప్రారంభమైన ఈ జీవితం, ఈ ప్రయాణంలో కానాను చేరేంత వరకు విపరీతంగా అబ్రహామును ఆశీర్వదించాడు. విస్తారమైన ఆశీర్వాదం, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎందుకు ఆశీర్వదించడం ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒకసారి రండి, ఆదికాండము 18వ అధ్యాయం 16 వచనం ఒకసారి చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయం 16 వచనం. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా అబ్రహాముకి నేను దాచేదనా అని ఎవరంటున్నారు ఈ మాట? అందరూ చెప్పాలి. మరొకసారి అమ్మడు చదవలేక. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాముకు దాచెదనా. దేవుని స్తోత్రం. కొద్ది విషయాలు ఇక్కడ ఆగుదాం. ఇక అక్కడ ఏం జరుగుతుందంటే, మమ్రే దగ్గర ఉంటున్న సింధూర వనం. ఈ సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ ఆ యొక్క సింధూర వనంలో కూర్చుంటూ ఉంటున్నాయి. అలా కూర్చున్న తరుణంలోనట అతని దగ్గరికి కళ్ళెత్తి చూసినప్పుడు 3 మనుషులు వచ్చారు. ఎంతమంది? అందరూ చెప్పాలి. ఎంతమంది వచ్చారు? 3 మనుషులు వచ్చారు. ఈ 3 తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 3 ఎవరి దగ్గరకు వచ్చారు? చెప్పాలి. ఎవరి దగ్గరకు వచ్చారు? అబ్రహాం దగ్గరకు వచ్చారు. ఈ అబ్రహాం దగ్గరకు వచ్చి ఏం చేస్తాం? ఒకసారి ఆ మాట చదువుదాం. 1వ వచనం చదువుదాం ఒకసారి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. దేవుని స్తోత్రం కలుగు. ఒక్క నిమిషం ఇక్కడ చూద్దాం. అబ్రహాం వయసు అప్పటికి 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? అందరూ చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. ఆ వయసులో మమ్రే దగ్గర సింధూరపు వనంలో ఎండవేళలో ఒంటరిగా కూర్చున్నాడు అబ్రహాం. ఈ అబ్రహాం కూర్చున్నప్పుడు ఈ అబ్రహాముకు కళ్ళెత్తి చూసంగానే 3 మనుషులు కనబడతా ఉంటున్నారు. ఈ 3 మనుషులట పరుగెత్తి అనండి మాట అందరూ చెప్పాలి. ఎలా ఎదుగుతుంటారు? వాడిని చూడగానే పరిగెత్తుతా ఉంటున్నారు. అప్పుడు అబ్రహాం వయసు ఎంత? అందరూ చెప్పాలి. అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాల వయసులో ఉన్న ఈ వ్యక్తట ఆ 3 దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయి వారి ఎదుటనట వంగి సాష్టాంగపడి నమస్కారం చేసి అక్కడ ఏమంటుంది తెలుసా? ప్రభా, నీ కటాక్షము నా మీద ఉంచుమని అబ్రహాం పరిగెత్తా ఉంటున్నాడు. చూడండి, ఎవరైనా మనకు బాగా దగ్గరగా ఉన్నవారు వస్తే, మన చుట్టాలు ఎవరైనా మన ఇంటికి కొత్తగా వస్తున్నారు, మన ఇంటికి వస్తూ ఉన్నారు అనుకోండి, వారి కోసం మనం ఎదురు చూసి వారు వస్తూ ఉంటుంది. కానీ వారికి ఎదురు వెళ్ళి వారి సామాన్లు అన్నీ తీసుకొని వస్తూ ఉంటాం. నా చిన్నప్పుడు జరిగేది ఇవన్నీ. కానీ ఈ దినాలంతా మొబైల్ సంబంధాలు ఎక్కువైపోయాయి, ఆత్మీయ సంబంధాలు తక్కువైపోయాయి. చిన్నప్పుడు వారి ఇంటికి చుట్టాలు వస్తే వారిని ఎదుర్కొనేవారు. వారికి ఇంటికి వెళ్ళి వారు ఎప్పుడు వస్తారని ఎదురు చూసేవారు. ఇంకొక మాట చెప్పాలంటే, కాకి అరిసిందంటే చుట్టాలు వస్తారని వారు. కాకి అరిస్తే అయ్యో చెదరాదో తెలియదు కానీ సామెతల్లో ఉంది. అలా ఏం చేస్తుందంటే, ఈ అబ్రహాం పరుగెత్తుకొని వెళ్ళి ఆ 3 మోకాళ్ళ వరకు వంగి భూమి మీద సాష్టాంగం పెడతా ఉంటున్నాడు. అని చూడండి, అబ్రహాము విధేయత. మొదటిది లోబడుట, రెండవది విధేయత. వారిని ఎప్పుడైతే చూసారో వారి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతా ఉంటున్నాడు. పరిగెత్తుకొని వెళ్ళిపోయి మోకాళ్ళ వరకు వంగుతా ఉంటున్నాడు. వంగి తర్వాత ఏం చేశారంటే, వారికట మందలోనికి వెళ్ళి కొవ్విన దూరం తీసుకొచ్చారు. దేన్ని తీసుకొచ్చారట చెప్పాలి. అమ్మని చూద్దాం ఒకసారి. ఇది 18వ అధ్యాయం 7వ వచనం చూద్దాం.
మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద పరిగెత్తాడు, వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు, లేక దూడని తీసుకొచ్చాడు. అది అక్కడ త్వరగా ఉండి ఎలా అమ్మ చెప్పాలి, ఎలా త్వరగా ఉండి ఇష్టమైన వారికి త్వరగా పెడతాం. అదే కష్టమైన వారు వస్తే చూడండి, అత్తగారు ఎవరన్నా కొడుకింటికి అత్తగారులు వస్తే ఒక తిరిగి పెడతాడు, తల్లిగారులు వస్తే ఒక తిరిగి పెడతా వచ్చాడు. అందుకనే అబ్రహాము ఏమంటాడు, ఇష్టపడి ఏం చేస్తూ ఉన్నాడట, లేగడం తెప్పించి త్వరగా సిద్ధం చేస్తూ ఉంటున్నాడు. త్వరగా సిద్ధం చేస్తూ కిందికి వచ్చిన లేక పాలు వెన్నెలు ఇవన్నీ తీసుకొస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత పోతూ అబ్రహాంతో ఒక మాట అంటున్నాడు, అబ్రామా. అప్పటి వరకు అబ్రహాం పిల్లలు లేదు. అబ్రహాంకి ఎవరు? అప్పుడు అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల వయసులో అబ్రహాంకి పిల్లలు లేరు. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాంతో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో నువ్వు బయటికి రానికి ఆ దేవుడు మాటకు బయటకు వచ్చేసరికి పైన చూడు ఒకసారి అన్నాడు. పైకి చూస్తే ఏం కనిపిస్తా ఉన్నాయి? నక్షత్రాలు. ఏం కనిపిస్తామో చెప్పండి? నక్షత్రాలు కనిపిస్తా ఉన్నాయి. మరలా కిందకి చూడు, ఇసుక రేణులు కనిపిస్తా ఉన్నాయి. ఎడారి ప్రాంతంలో ఉంటున్నారు అబ్రహాము. ఈ యొక్క మమ్రే ప్రాంతం ఎడారి ప్రాంతం. ఆ ఎడారి ప్రాంతంలోకి వచ్చి అబ్రహాంతో మాట్లాడుతా ఉన్నాడు, అబ్రహమా నీకు నేను చేయబోయినది దాచదనా? నీకు నేను ఏది చేయాలనుకుంటానో అది నీకు దాచిపెడతానా అని బయటకు వచ్చి ఆకాశ నక్షత్రాలను చూపెడతా ఉన్నాడు, ఇసుక దేవుని చూపెడతా ఉన్నాడు. బయటకు వచ్చి అన్నిటి లెక్క పెట్టమన్నాడు. నక్షత్రాలన్నీ 1, 2, 3, 4, 5, 10 లెక్క పెట్టాడు. తర్వాత అయ్యా నా వల్ల కాదన్నాడు. తర్వాత మరలా బయటకు వచ్చాడు, ఇసుక దేవుని లెక్క పెట్టాడు. అయ్యా ఇసుక దేవుని కూడా నేను లెక్క పెట్టలేని అంటున్నాడు. బిడ్డలారా, ఎందుకు చెప్పిన ఒక మంచి మాట, ఇదే కాలం ఆకాశపు నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె అబ్రహాము సంతతిని విస్తరింపజేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ప్రతి జాతి అబ్రహాము వంశం నుంచి వచ్చిన జాతి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అక్కడ ఏమంటున్నాడంటే, నేను మీకు చేయబోయినది దాచేదనా అని ఏమంటున్నాడు మాట? దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? అబ్రహాంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, ఇప్పుడు తల్లికి తండ్రికి చెప్పుకోలేని మాటలు కూడా ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు. ఎవరు చెప్పుకుంటారు చెప్పండి అమ్మ, చెప్పాలి. ఒక తల్లికి తండ్రికి చెప్పుకోలేని బాధ్యతలు ఆ ఫ్రెండ్కి చెప్పుకుంటూ ఉంటారు. అంటే చూడండి, దేవుడు తన అబ్రహాంతో ఒక మాట అంటున్నాడు, అయ్యా నీకు నువ్వు దాయవలసింది ఏది లేదు, నీకు చెప్పకుండా ఏది లేదు, నీకు నేను దాచిపెడతానా అని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే ఇదే ఆదికాండం 22వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. 22:4 వచ్చి, మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పని వారితో, మీరు గాడిదలతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని. ఒక్క నిమిషం. అబ్రహాముకి ఎప్పుడైతే ఆ దేవుడు మాట ఇచ్చాడో, అబ్రహాము పోయిన తర్వాత శారా గర్భం ఉడికిపోయింది. ఆ శారా గర్భంలో జీవమే లేదు. ఆ శారా గర్భం అంతా పూసిపోయింది. కానీ దేవుడు ఇచ్చిన మాట ఏం తెలుసా? నేను నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత శారమ్మ చక్కటి గర్భవతి అయి ఓ కుమారుని కన్నది. ఆ కుమారుని పేరు ఇస్సాకు. ఆ కుమారుని పేరు చెప్పండి. ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటంటే నవ్వు. ఇస్సాకు అంటే అర్థం ఏం చెప్పండి? నవ్వు. మంచిది. ఇప్పుడు ఈ ఇస్సాకు పుట్టిన తర్వాత వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, వాడిని తీసుకొని దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీకు ఇచ్చిన కుమారుని నువ్వు తీసుకురా. ఈ బలిపీఠం కట్టి మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద నీ కుమారుని వధించని అబ్రహాంతో చెప్తా ఉంటున్నాడు. లేక కుమారుని ఇచ్చాడు. లేక బాబునిచ్చాడు. 100 సంవత్సరాలకు చక్కటి కుమారుని ఇచ్చాడు. చూడండి, లేక పుట్టిన ఆ కుమారుని తిరిగి మరలా నాకు బలి అర్పేయమంటే ఏ తండ్రికైనా ఎంత బాధ ఉంటుందో చెప్పండి. కానీ ఆ బాధ పడకుండా ఆ పని వారితో చెప్తా ఉంటున్నాడు, అయ్యా ఇగో గాడిదలు వచ్చాయి, కట్టెలు వచ్చాయి, పనివారు వచ్చారు, వారందరినీ క్రింద కూర్చోబెట్టి అబ్రహాము ఇస్సాకు ఒక్కడే మోరియా పర్వతం ఎక్కాడు. ఆ మోరియా పర్వతం ఎక్కే సమయంలో ఏం చెప్తున్నాడు పనివారితో? ఆ మాట ఆయన వచ్చింది, తన
పనివారితో మీరు గాడిదలతో ఇక్కడనే ఉండు. గాడిదలతో ఇక్కడ ఉన్నాను. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా అసలు వస్తుందా? అబ్రాహాం విశ్వాసం నా కుమారుని దేవుడు కోరుకున్నాడు, దేవుడికి ఇవన్నీ పోయాడు. కానీ విశ్వాసం ఏం తెలుసా, నా దేవుడు నా కుమారుని ఏం చేయడం ఒక విశ్వాసంతో మరలా మేము ఇద్దరు వస్తాం. ఎలా వస్తారట? పోయేటప్పుడు ఇద్దరు పోయారు, కానీ రావాల్సిందో ఒకరే రావాలి. సిస్టమ్ అయితే తండ్రి బలి కోరుకున్నాడు. ఎప్పుడైతే మోరియా పర్వతం మీద బలిపీఠం మీద కుమారుని వధించడానికి సిద్ధపడతా ఉంటున్నాడో, దేవుడు ఆ బలిపీఠం మీద ఉన్న ఇస్సాకును చూసి, అబ్రాహ్మా వాపు నిన్ను విశ్వాసించడానికి, నిన్ను పరీక్షించడానికి పరీక్ష పెట్టానని చెప్పి ఆ పక్కనున్న పొగలో నుంచి ఒక పొట్టేలు తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద వధిస్తూ ఉంటున్నది. అయితే ఒక మంచి మాట చెప్తాను వినాలి. ఇక్కడ దేవుడు అబ్రహాముకి చాలా హృదయానుసారుడు. అబ్రహాం దేవుడు ఏది చెప్పినా కానీ కాదు. దేవుడు చెప్పాలి, దేవుడు గట్టిగా మనం సమయం అంటే దేవుడు సమయం మనం దేవునికి ఏదైనా పని చేయమని చేయాలి. మన దేశ క్షేమాభివృద్ధి గురించి పెడితే విజయక్క పవిత్ర సిస్టర్ ఇద్దరు వచ్చి పనిచేశారు, ఇంకెవ్వరు రాలేదు. వీరంతా దేవుని హృదయానుసారం కారణం నేను చెప్తుంది యథార్థంగా బలిపీఠం గురించి. దేవుని పని చేయడానికి మనకు మొహమాట. తన సొంత కుమారుని తీసుకెళ్లి బలిస్తూ ఉన్నారు. తన సొంత కుమారుని తీసుకెళ్లి బలిపశువుగా తన కుమారుని వధించడానికి సిద్ధపడతా ఉన్నాడు అబ్రహాం. అందుకనే అబ్రహాం ఏమిటి సార్, అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్, అబ్రహాం నా స్నేహితుడు అని దేవుడు సంగిస్తూ ఉంటున్నాడు. మనుషులు స్నేహితుడు కనుక దేవునితో స్నేహం. ఎవరితో స్నేహం చెప్పండి? అందరూ చెప్పాలి. ఎవరితో స్నేహం? అందరూ చెప్పాలి. ఎవరితో స్నేహం? ఈరోజు మన స్నేహం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. ఎవరితో ఉండాలి? చెప్పాలి. ఎవరితో ఉండాలి? పలాని సాయి నా ఫ్రెండ్ అని దేవుడు చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే దేవునికి నీకున్న అవినాభావ సంబంధం. అబ్రహాం అట దేవుని ఎల్లప్పుడూ ముఖాముఖిగా చూసేవారు. ఎలా చూసేవాళ్ళట? దేవుడితో ముఖాముఖిగా చూస్తూ ఉంటుండేవారు. అందుకే నేను చెప్పిన ఒక మంచి మాట, మనం ఏం తెలుసా, దేవుడు మనకు చెప్పిన పని చేయాలి. దేవుడు మనకు చెప్పిన పని అందరూ చెప్పాలి. దేవుడు మనకు చెప్పిన పని ఆ పని చేస్తే దేవుడు నీకు ఫ్రెండ్గా మిగిలిపోతాడు. అబ్రహాము విడిచిపెట్టాడు విశ్వాసం. అబ్రహాము అందుకనే విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. చెప్పాలి. విశ్వాసం అందరు తండ్రి ఎవరు? ఇప్పుడు ఈ ఆడిన నేల మీద ఉంటున్న ప్రతి క్రైస్తవునికి తండ్రి ఎవరంటే విశ్వాసవిధుడు అబ్రహాం. దేవుని స్తోత్రం వెలుగును గాక. హల్లెలూయా. అయితే ఈరోజు చెప్పిన కొంచెం మాట, విశ్వాసంలో అబ్రహాం మనకు మాదిరి, త్యాగంలో మనకు అబ్రహాం మాదిరి, సమర్పణలో అబ్రహాం మనకు మాదిరి, వైరాగ్యంలో అబ్రహాం మనకు మాదిరి. అబ్రహామును ముందు పెట్టుకుని ఒక స్నేహితులనే దేవుడు ఏ విధంగా పిలుచుకున్నాడో దేవుడు మనను కూడా స్నేహితుడుగా పిలువబడునుగాక. ఆమె మొదటి బిరుదు ఏమని చెప్పాను? అందరూ చెప్పాలి. మొదటి బిరుదు ఏంది? స్నేహితుడు. ఈ బిరుదు ఎవరిచ్చారు? భారతరత్న. ఎవరిచ్చారు? రాష్ట్రపతి ఇచ్చారా? ముఖ్యమంత్రి ఇచ్చారా? చెప్పాలి. ఐక్యరాజ్య ప్రెసిడెంట్ ఇచ్చారా? ఈ గిఫ్ట్, ఈ బహుమతి ఎవరు ఇచ్చారు? మనకి దేవుడే ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు చెప్పండి? దేవుడే ఇచ్చాడు. మొదటి బిరుదు స్నేహితుడు. మొదటి బిరుదు ఏంటి చెప్పండి? స్నేహితుడు. రెండో బిరుదులకు వెళ్దాం రండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం. అందరం తీద్దాం మాట. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఒక వ్యక్తి గురించి. దేవుడు స్తోత్రం కలిగిన గాక. ఏమంటున్నాడు అక్కడ? ఏమంటాడు తెలుసా? దావీదు దేవునికి ఇష్టానుసారుడు. రెండవ బిరుదు. మొదటి బిరుదు స్నేహితుడు, రెండవ బిరుదు ఇష్టానుసారుడు. రెండవ బిరుదు ఏం చెప్పండి? అందరూ చెప్పాలి. రెండవ బిరుదు ఏంటిది? ఇష్టానుసారుడు. ఎవరు అంటున్నాడు? దేవుడే అంటున్నాడు. ఎవరంటున్నారు చెప్పండి? దేవుడు అంటున్నాడు. ఈరోజు చెప్పిన కొంచెం మాట దావీదు. రెండవది. మొదటిది అబ్రహాము, రెండవది దావీదు. ఈ దావీదు జీవితం చూసుకున్నట్లయితే దావీదు చిన్నప్పటి నుంచి తన
దావీదుకు శ్రమలే. కొంచెం వయసు వచ్చింది, పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక చక్కటి అవకాశం వచ్చింది, రాజుగా అభిషేకించే అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఆ గొలియాతును గురించి తిరిగి ఆ యెరూషలేములోకి వస్తూ ఉంటుండగా యెరూషలేము ప్రజలు పాట పాడుతూ ఉన్నారు. సౌలుకు 1000 కొలదిగా, దావీదుకు 10,000 కొలదిగా పాట పాడుతూ ఉంటే సౌలుకు ఆ అసూయ పుట్టి, ఆ అసూయ కాస్త ఏమైపోయింది తెలుసా, ఆ అసూయలో నుంచి దావీదును చంపాలి అని చిన్నప్పటి నుంచి ఎన్నో శ్రమలు పడ్డాడు దావీదు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఇరుకులు పడ్డాడు దావీదు. తన సొంత మామనే 6 నెలలు తరిమాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి సిగ్గులకు ప్రాంతానికి వెళ్తే సిగ్గులకు వస్తూ ఉన్నాడు, శత్రు దేశానికి వెళ్తే శత్రు దేశానికి వస్తూ ఉన్నాడు. 600 మందిని వెంబడించుకొని దావీదు వెళ్తా ఉంటే సౌలు సైన్యం దావీదును తరుముతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఆ దావీదు భయము చేత బ్రతుకుతా ఉంటున్నాడు. అయితే ఒక దినం ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా, దావీదా, ఇగో నీ శత్రువైన సౌలు చనిపోయి నేనే చంపాను నుంచి అమాలేకుడు వచ్చి చెప్తా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం మొదటి అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. అందరం తీయాలి. సమూయేలు 2వ గ్రంథం. నీవెవడవని అతడు నన్ను అడుగుగా, నేను అమాలేకీయుడను అని చెప్పి తిని, అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పుట చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా ఇలాగు పడిన తరువాత అతడు బ్రతకడని అనెను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని. తరువాత అతని తల మీద నున్న కిరీటము హస్తకంకణముకొని నా ఏలిన వాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. దావీదు ఆ తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగు చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసముండి తర్వాత దావీదు, నీవే ఎక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వారిని అడగగా, వాడు నేను ఇజ్రాయేల్ దేశమున నివసించు అమాలేకీయుడను ఒకటి కుమారుడనెను. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తి యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము కనుక. దేవుని స్తోత్రం. ఒక నిమిషం ఇంటికి వెళ్ళి చదువుకొని కింద వచ్చినంతా ఒక మాట ఇక్కడ చూడాలి. అమాలేకుల దండు, ఇశ్రాయేలు దండు యుద్ధ రంగంలో ఉంటున్నారు. యుద్ధ రంగంలో ఉంటే అమాలేకుల సున్నతి లేని వారి చేతిలో సౌలు చనిపోకూడదని తన కత్తితో తాను పొడుచుకున్నాడు. అలా పొడుచుకుని ఎవరు చూశాడంటే అమాలేకులలో ఒక మనిషి చూశాడు. ఆ మనిషి చూసి ఏమంటున్నాడంటే, ఆ మనిషి దగ్గరికి సౌలు ఎప్పుడైతే ఆ మనిషి దగ్గరికి ఎలా ఉన్నాడో సౌలు అంటున్నాడయ్యా, నన్ను నువ్వు చంపు, నీ బతకనియా అని చెప్పి సౌలు యొక్క కుమారుడు యోనాతాను చనిపోతాడు. యోనాతాను చనిపోయిన తర్వాత ఈ సౌలు ఏం చేస్తా ఉన్నాడంటే తన కత్తి మీద పడి తానే చనిపోతాడు. తను చనిపోయేది ఒక అమాలేకుడు చూస్తూ ఉన్నాడు. అమాలేకుడు చూస్తూ ఆ వార్తను ఎవరి దగ్గర తీసుకొచ్చాడంటే దావీదు దగ్గర తీసుకొచ్చాడు. ఎవరి దగ్గర చెప్పండి, అందరూ చెప్పాలి. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గర తీసుకొచ్చి దావీదుతో మాట్లాడుతున్నాడు. నీ శత్రువు చనిపోయాడు, అతనుకున్న కిరీటం, అతనుకున్న ఆ కంకణాలన్నీ నేను తీసుకొచ్చానని అమాలేకుడు దావీదు దగ్గరకు వచ్చి చెప్తా ఉంటే దావీదు అంటా ఉంటాడు ఒక మంచి మాట, వస్త్రాలు చింపుకున్నాడట. ఏం చెప్పుకున్నాడు చెప్పండి, అందరూ చెప్పాలి. ఏం చెప్పుకున్నాడట? చనిపోయింది ఎవరు? సౌలు ఎవరు? దావీదుకి ఎవరు? శత్రువు. దావీదుకి ఎవరు చెప్పండి? 6 నెలలు తరిమిండి ఎక్కడికి వెళ్తే అక్కడ దావీదుకు నిరవ లేకుండా చేశాడు.
చింపుకున్నాడు? అందరూ చెప్పాలి, ఏం చింపుకున్నాడు? వస్త్రాలు చింపుకొని ఉపవాసం ఉండి ఒక చక్కటి మాట అంటున్నాడు, దేవుడు అభిషేకించిన మనిషిని నువ్వు ఎలాగూ చంపావు అని అమాలికుడితో మాట్లాడుతూ ఉంటున్నాడు దావీదు. చూడండి, అందుకనే దావీదు ఒక మంచి మాట ఏమంటుందంటే, దావీదట దేవునికి ఇష్టానుసారుడు. ఎవరు చెప్పండి? ఆ మధ్యకాలంలో ఒక మర్డర్ జరిగింది, పైటాల రవి మర్డర్ జరిగింది. ఆ పైటాల రవి మర్డర్ జరిగినప్పుడు ఆ చంపిన వ్యక్తి ఒక మాట అన్నాడు, బావ కళ్ళలో ఆనందం చూడడానికి శత్రువుని చంపాడట. ఈరోజు అక్కడ సౌలు చనిపోయిన వ్యక్తి దావీదుకు శత్రువే, కానీ చూడండి, నీ వలె నీ పొరుగు వారిని చెప్పాలి, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ ప్రేమించే మనసు నీకుంటే దేవుడు అంటాడు, బిడా దావీదు నాకు ఇష్టానుసారంగా ఎలా మార్చబడ్డాడు తెలుసా? దావీదుకి శ్రమలు వచ్చినప్పుడు తప్పిపోలేదు, దావీదుకి నిందలు వచ్చినప్పుడు తప్పిపోలేదు. లాస్ట్కు శత్రువు చనిపోయినా కూడా శత్రువును ప్రేమించేంత మనసు దావీదుకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని మనం ఈరోజు చెప్పిన ఒక మంచి మాట ఏం తెలుసా? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పాలి? ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నీవు ఉంటే దేవునితో మాట తెలుసా, ఆ ఇష్టంలో నుంచే నిన్ను శత్రువులను ప్రేమించే స్థాయికి నిన్ను తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు అంటున్న మాట తెలుసా, అభిషేకించిన వాడిని చంపడకు నీకు ఎలా చేయవచ్చింది? నీకు దేవుడు నీకు నువ్వే సాక్షిగా మిగిలిపోతావని కింది వచనాలకు వచ్చేసరికి చాలా మంచి మాటలు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మొదటి బిడ్డ ఏంటిది చెప్పాలి? మొదటి బిడ్డ ఏంటిది? స్నేహితుడు. రెండవది అందరూ చెప్పాలి, రెండో బిరుదు. ఈ రెండు బిరుదులు ఎవరు ఇచ్చారు చెప్పాలి? ఈ రెండు బిరుదులు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. మూడవ బిరుదులను తీసుకెళ్తాను. దాన్ని దానియేలు గ్రంథం అందరం తీద్దాం ఈ మాట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెలవెలనని ఆజ్ఞ బయలుదేరును. ఇప్పుడు 20వ వచనం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపములను నా జనముల యొక్క పాపములు ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టిను. అతడు నాతో మాట్లాడిన ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయును ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. ఇప్పుడు ఇదే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం మరలా. అతడు మరలా దానియేలు గ్రంథం 10:11. దానియేలు నీవు 10:13 దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 10:18 కూడా ఈ మాట ఉంటుంది. మరలా 10:18 చదువుదాం మరలా. నీవు బహుప్రియుడవు భయపడకుము నీకు శుభమవునుగాక ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పి. ఇప్పుడు మనం చదువుకున్న అన్ని మాటల్లో ఒకటే మాట కనిపిస్తా ఉంది. అది అందరూ చెప్పాలి, బహుప్రియుడు అని. మంచిది ఒక మాట చూద్దాం. అక్కడ దానియేలు ఏం చేస్తున్నాడంటే ఆ ప్రజలందరి కోసం, పాపాల కోసం, తన పాపాలు తన ప్రజల పాపాలందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ఉన్నాడట. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు గాబ్రియేలు దూత వచ్చింది. ఏ దూత? మనకు గాబ్రియేలు దూత ఇంకొక అనిపిస్తుంది ఎక్కడ? మరియ దగ్గరికి గాబ్రియేలు దూత వస్తుంది. ఈ గాబ్రియేలు దూత పని ఏంటంటే మనుషుల సమాచారాన్ని తీసుకెళ్లి దేవునికి అప్పచెప్తా ఉంటుంది. మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే పలానా మహేందర్ ఈ ప్రార్థన చేస్తూ ఉన్నది, ఈ ప్రార్థనని తీసుకెళ్లి దేవునికి అప్పచెప్పే బాధ్యత ఎవరికి ఉంటుందంటే సమాచారాన్ని సేకరిస్తుంది గాబ్రియేలు దూత. ఏదైతుంది? సమాచారాన్ని సేకరించి దేవునికి మనకు మధ్యలో వారధిగా ఉంటుంది. ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేయడం ఆరంభిస్తూ ఉన్నదో ఆ దానియేలు దగ్గర కదా ప్రకాశవంతమైన ఒక దూత గాబ్రియేలు వచ్చి ఏమంటుంది తెలుసా? ఇగో నువ్వు దేవుని దృష్టిలో ప్రియుడవు, నువ్వు చేస్తున్న ప్రతి విజ్ఞాపన దేవుడు ఆలకిస్తా ఉన్నాడు అని చెప్పి కిందికి వచ్చేసరికి ఏం చేస్తా ఉందంటే నువ్వు నాకు బహు ప్రియుడవు. ఏమంటుంది చెప్పండి? అందరూ చెప్పాలి. ఏమంటున్నాడు? బహు ప్రియుడు. అందుకనే ఇక్కడ సాక్షాత్తు దేవుడే ఆ గాబ్రియేలు దూత చెప్పి దానియేలు నాకు బహు ప్రియుడు అని దేవుడు సాక్ష్యం చెప్తా ఉంటున్నాడు. అసలు ఎందుకు ఈ దానియేలుకు ఇంత అదంటే తన పాపాన్ని ఒప్పుకోవడమే కనుక తన ప్రజల పాపాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు. అందుకని దానియేలు గ్రంథం మొదటి అధ్యాయానికి రండి ఒకసారి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం చదువుదాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే దానియేలు దగ్గరికట రాజుగారు తింటున్న భోజనాన్ని తీసుకొచ్చి పానం చేయాలి. ఆ దినాల్లో రాజు తినే ముందు రాజు తినే ఒక వ్యక్తి ఏం చేయాలంటే దాన్ని టేస్ట్ చేయాలి, దాంట్లో విషయం ఉందా లేదని. ఆ వ్యక్తి తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్కి రాజుగారికి పెట్టారట. ఆ రాజుగారికి పెట్టే క్రమంలో అక్కడ ఏముంటుంటే ద్రాక్షరసము అన్నది మాంసాన్ని తీసుకొచ్చి రుచి చూడమంటే అక్కడ ఏమంటుందంటే దానియేలు నేను ముట్టుకోను, అపవిత్రమైన వాటిని నేను ముట్టుకోనని కిందికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే శాకాహారం. అమ్మని చదువు 12వ వచనం. భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లను నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపు. దేవుని స్తోత్రం. అక్కడ నాన్ వెజ్ పెడతా ఉంటున్నారు రాజుగారు. నాన్ వెజ్ పెడతా అంటే దానిలో ఉంటుంది నాకు నాన్ వెజ్ వద్దు, నాకు వెజిటేరియన్ కావాలి, శాకాహారం. ఏ ఆహారం అది చెప్పాలి? ఏం కాదు, ఏం ఆహారం? శాకాహారం. నిజంగా తినండి. మీరు మటన్ తిన్న రోజు ప్రార్థన చేయగలుగుతారు చెప్పండి? చెప్పండి. మనసు అంతా బద్ధకం అయిపోతుంది. ఏమైతే చెప్పండి. అందుకనే మనం ఎప్పుడు తిండి మీద ఆలోచన ఉండొద్దు. శాకాహారం. ఏ ఆహారం చెప్పండి? శాకాహారం అట అని దానియేలు తీసుకెళ్లి సింహపు బూనెలో వేశారు. ఎక్కడ వేశారు? సింహపు బూనెలో వేసినా కూడా సింహపు బూనెలు కూడా దానియేలు ప్రార్థన విడవలేదు. ఏం విడవలేదు చెప్పండి? ప్రార్థన విడలేదు. అందుకే మీ అందరూ చెప్పిన కొంచెం మాట, ప్రార్థన చేసే వారికి దేవుడట బహుప్రియుడు. ప్రార్థన ఎవరు చేస్తారో వారు దేవుడి దృష్టిలో బహుప్రియుడు. ప్రార్థన చేసే వారికి దేవుడు బహుప్రియుడుగా కనపడతా ఉంటున్నాడు. అందుకని ఉదయం చెప్తున్న ఒక మంచి మాట, మనం దేవుడి దృష్టిలో బహుప్రియుడుగా కనిపించాలంటే ప్రార్థన జీవితం. ఏ జీవితం చెప్పాలి? ఏ జీవితం? ప్రార్థన జీవితం. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు దేవుని యుద్ధాన్ని కలిగేస్తాడు. ఒక మాట చెప్తే వినండి. అమెరికా దేశంలో మార్క్ అనే ఒక డాక్టర్, చాలా సీనియర్ డాక్టర్. ఈ మార్క్ అనే డాక్టర్ ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? అమెరికా దేశంలో క్యాన్సర్ స్పెషలిస్ట్. ఈ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఏం చేస్తా ఉంది తెలుసా? అమెరికా దేశం అంతా మారుమవుతా ఉంది తన పేరు. అయితే ఇతనికి బహుమతి ఇవ్వాలని ఇంగ్లాండ్ దేశంలో ఒక సంస్థ వాళ్ళు ఇతను పిలిచారు. ఆ పిలిచే క్రమంలో ఏం జరిగిందంటే ఇతను బయలుదేరాడు. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి అవార్డు తీసుకొని వెళ్తా ఉంటున్నాడు. అవార్డు తీసుకొని వెళ్తా ఉంటుండగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాడు, కారు ఎక్కాడు. ఆ అవార్డు తీసుకున్న ప్రాంతానికి వెళ్తా ఉంటున్నాడు. అలా వెళ్ళే క్రమంలో ఏం జరుగుతా ఉంది తెలుసా? విపరీతమైన సుడిగాలు వచ్చింది, విపరీతమైన వర్షం వచ్చింది, ప్రయాణం సాగలేని పరిస్థితి.
చూస్తే టైం అవుతా ఉంది, అవార్డు తీసుకోవాలి అక్కడికి వెళ్ళి అని చెప్పి ఈ ప్రయాణాన్ని ముందుకు సాగించలేనని డాక్టర్ చేతుల ఆ డ్రైవర్ చేతులు ఎత్తేసాడు. అయ్యా, మీరు అవార్డు తీసుకోవాలంటే నా ప్రాణాన్ని పణంగా పెట్టలేను అని చెప్పి ఆ కారు అక్కడ పెట్టేసి పక్కన ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లోకి వెళ్ళారు ఇద్దరు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఒక తల్లి వచ్చింది. ఎప్పుడైతే డాక్టర్ ఇంట్లోకి వచ్చాడు, డాక్టర్ అని తెలియదు అతనికి, ఏమో మార్క్ అని అతనికి అసలుగా ఆ తల్లికి అసలు తెలియదు. ఎవరో ఇంటికి వచ్చారు కదా అని ఇంట్లోకి రాగానే చక్కటి వర్షం పడతా ఉందిగా, టీ పెట్టింది, స్నాక్స్ ఇచ్చింది, భోజనం టైం అయితే భోజనం టైం అయింది. భోజనం పెడుతూ ఒక మాట ఉంది, అయ్యా నేను 7 to 9 వరకు నేను బయటికి రాను, నేను ఇంట్లో ఉండండి, మీకు ఏ అవసరం మీరు అన్ని తీసుకోండి అని చెప్పి ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపోయి ఏం చేసింది సార్, ప్రార్థన చేస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభా నాకు ఇచ్చిన ఏకైక కుమారుడు క్యాన్సర్తో బాధపడతా ఉన్నాడయ్యా, ఈ బాధను మీరు బతికించాలి అని తల్లి రోధించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నట్టు లోపల. ఈ మాటలు మార్కుకు వినిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అని 9 గంటల వరకు వెయిట్ చేశాడు డాక్టర్ గారు. బయట వాతావరణం అంతా నమ్మలించిపోయింది. ఈ తల్లి చేసిన పరిచయకి ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, లోపల ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఆ ముచ్చంత వరకు వెయిట్ చేశాడు. ఆ తల్లి అయ్యా నాకు 7 to 9 ప్రేయర్ టైం అయ్యా అంటే డాక్టర్ అడుగుతా ఉన్నాడు, ఎందుకమ్మా రోజు అలా చేస్తా ఉన్నాడంటే, 5 సంవత్సరాల నుంచి నాకు ఒక కుమారుడు ఉన్నాడు, అతడు క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాడు. అమెరికా దేశంలో మార్క్ అనే పెద్ద డాక్టర్ ఉన్నాడట, అతని దగ్గరికి నేను తీసుకెళ్దామంటే నా దగ్గర డబ్బులు ఏం లేవు, అతని దగ్గరికి తీసుకెళ్దామంటే నా దగ్గర డబ్బులు లేవంటే ఆ మార్కు నేను అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తల్లి ప్రార్థన ఆ డాక్టర్ని తన ఇంటికి తీసుకొచ్చింది. ఆ డాక్టర్ తిరిగి అమెరికా దేశం వెళ్ళేటప్పుడు ఆ బాలుని తీసుకుని వెళ్ళిపోయి చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చాడు, క్యాన్సర్ నుంచి జీవాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చనిపోయిన వాడిని బ్రతికిస్తుంది. ప్రార్థన. యాయిరు కుమార్తె చనిపోయింది. ఎప్పుడైతే యాయిరు కుమార్తె చనిపోయిందో ఆ ఇంటికి యేసు ప్రభువు వచ్చాడు, చిన్న ప్రార్థన చేశాడు, చనిపోయిన చిన్నదిని మరలా లేచింది. నాయుడు ఊర్లో పాద మీద ఉంటున్న చిన్న కుమారుడు తల్లి రోధిస్తూ ఉంది, ఏకైక కుమారుడు చనిపోయాడని యేసు ప్రభువు వచ్చి ప్రార్థన చేశాడు, చనిపోయిన వాడిని బ్రతికించాడు. బిడ్డ, ఈరోజు చెప్పిన ఒక మంచి ఆనందకరమైన మాట. ఏ స్థితిలో రోజు ఈ వాక్యం వింటూ ఉంటున్నావో, ఏ బలహీనత చేత, ఏ అనారోగ్యం చేత ఈ వాక్యం వింటూ ఉంటున్నావో, ప్రార్థన జీవితం నీకేం చేస్తుంది తెలుసా? చనిపోయిన నీ స్థితి మరలా బాగు చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ప్రార్థించే వారికి దేవుడిచ్చే బిరుదు ఏంటిది? అందరూ చెప్పాలి. ఏ మాట ఇది? బహు ప్రియుడు అనండి ఒకసారి. బహు అంటే మంచి ప్రియుడు. ప్రియుడు అంటే ఇష్టమైన వాడు. నాకు ఇష్టమైన వాడు ఎవరు? ప్రార్థన చేసేవాడు. ఎవరు చెప్పండి? ప్రార్థన చేశారు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన బిరుదు చెప్పాలి, అబ్రహాముకి ఇచ్చిన బిరుదు స్నేహితుడు. ఆ తర్వాత దావీదుకి ఇచ్చిన బిరుదు ఇష్టానుసారుడు. దానియేలుకి ఇచ్చిన బిరుదు బహుప్రియుడు. అయితే వీడికి ఇచ్చారు కాదు, నీకంటూ ఒక బిరుదు ఉంది బైబిల్లో. నీకు దేవుడు ఒక బైబిల్లో నీకు ఒక బిరుదుని సిద్ధపరిచే. ఆ బిరుదు ఏం తెలుసా? రండి, తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతివైన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్నమాట, ఈ పోరాటం మంచి పోరాటం పోరాడాలి. పోరాటముగా ఏ నక్సలిజం కాదు, ఏ ఉగ్రవాదం కాదు, దేవుడి కోసం పోరాడాలి. ఎవరి కోసం? అందరూ చెప్పాలి. ఎవరి కోసం పోరాడాలట? దేవుడి కోసం నువ్వు పోరాడుతున్నట. నీకంటూ ఒక కిరీటం ఉంది, నీకంటూ ఒక బహుమతి ఉంది. నీకు కిరీటం పెట్టే రోజు ఒకటి వస్తా ఉంది. ఆ కిరీటం పెట్టే దినమట దేవుడు ఏం చేస్తాడు? న్యాయాధిపతి అని దేవుడు ఆ రాకడిలో నేను ఎత్తబడిన తర్వాత నీకంటూ ఒక శ్రేష్టమైన కిరీటాన్ని పెట్టబోతా ఉన్నాడు. ఆ కిరీటం పెట్టిన తర్వాత ఏం చేస్తాడంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 3వ
చదువుదాం. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసిదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత, మధ్యాకాశంలోకి దేవుడు వచ్చిన తర్వాత, వెయ్యేళ్ళ మీద అడుగుపెట్టిన తర్వాత, హరిమిగోడని యుద్ధం జరిగిన తర్వాత, 1000 ఏళ్ల పాలన భూమి మీద జరిగిన తర్వాత, ఈ 1000 ఏళ్ల పాలన తర్వాత సంఘమంతా ఆ దినాల్లో 1000 ఏళ్ల పాలనలో ఉన్న వారంతా పరలోకానికి వెళ్ళిపోతారు. ఆ పరలోకానికి 12 గుమ్మాల వల్ల ఆ పరలోక పక్షము అపోస్తులాగా 12 పునాదుల మీద కట్టబడిన ఆ నూతన యెరూషలేము పట్టణంలో కట నువ్వు వెళ్ళగానే నీకంటే ఒక నీతి కిరీటాన్ని పెట్టి నీకు ఒక పేరు పెట్టబోతా ఉన్నావు. దేవుని స్తోత్రం కలిగిన దాకా. హల్లెలూయా. ఈ దినము అబ్రహాముకు పెట్టిన పేరు స్నేహితుడు, దావీదుకు పెట్టిన పేరు ఇష్టానుసారుడు, దానియేలుకు పెట్టిన పేరు బహుప్రియుడిగా. అలా నీకంటూ ఒక పేరు పెట్టబోతా ఉన్నాడు పరలోకంలో. అది నీకు కొత్త పేరట. ఏ పేరు? ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్యమైనను నన్ను పిలిచి ఆ శుభవేళ ఏమవుతున్నా నేనేమవుతున్నా Thank you.